మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధి నెల్లూరు బారా షాహీద్ దర్గాల రొట్టె పండుగ నిన్న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ పండుగకు నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులు రొట్టెలు మార్చుకుంటూ సందడి చేస్తున్నారు. కాగా రొట్టెల పండుగతో అత్యంత కీలకమైన ఘట్టం రెండవ రోజు నిర్వహించే గంధ మహోత్సవం. ఈ విశిష్ట వేడుకను కల్లారా వీక్షించేందుకు, పవిత్ర గంధాన్ని ప్రసాదంగా పొందేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు బారా షాహీద్ దర్గాకు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ అందిస్తారు. నెల్లూరు బారా షాహీద్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ అయితే ఈ నెల 26 నుంచి మొదలైంది. అయితే 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది నెల్లూరు నగరానికి అయితే విచ్చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగ ఈరోజు రెండో రోజు గంధ మహోత్సవం. అయితే ఈ గంధ మహోత్సవానికి బారా షాహీదులు, బారా అంటే 12, షహీదులు అంటే సమాధులు, ఈ 12 మంది సమాధులకు సంబంధించి 12 బిందులు సంబంధించి మసీదు నుంచి, అంటే అలీమియా మసీదు నుంచి కోటమిట్ట ఆమినియా మసీదు నుంచి అయితే, కోటమిట్టలోని ఆమినియా మసీదు నుంచి అయితే ఈరోజు రాత్రి 12 గంటలకి మొత్తం 12 బిందుల్లో గంధం అయితే కలపనున్నారు. అయితే ఈ గంధ మహోత్సవానికి కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని, ఆయనతో పాటు అలాగే నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి నారాయణ, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అయితే పాల్గొంటారు. అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం కూడా ఇదే మసీదు అమీనియా మసీద్ అంటారు. ఈ అమీనియా మసీదుకు సంబంధించి 12 మంది బారా షాహీదులకు సంబంధించి 12 బిందుల్లో పవిత్రమైన గంధాన్ని కలిపి భారీ హంగులతో, అంటే మేళతాళాలతో, తప్పెట్లతో, పెద్ద డ్రమ్స్తో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడి నుంచి నెల్లూరు బారా షాహీద్ దర్గాకి అయితే రాత్రి 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి దర్గా దగ్గర అయితే లక్షలాది మంది గంధ మహోత్సవానికి అయితే వేచి ఉంటారు. అయితే ఈ గంధ మహోత్సవంలో భక్తులు ఆ గంధాన్ని 12 సమాధులకు ఈ గంధాన్ని, పవిత్రమైన గంధాన్ని లేపనంగా రాస్తారు. ఈ 12 బిందులకు సంబంధించి 12 మంది సమాధులకు లేపనంగా రాసిన ఆ గంధం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు అయితే విచ్చేసి ఆ గంధాన్ని తీసుకోవడానికైతే వారు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ గంధము వారికి ఉంటే వారు అనుకున్న కోరికలతో పాటు వారికి కష్ట సుఖాలు అనేది, కష్టాలు లేకుండా సుఖాలతోనే ఉంటాము, అలాగే ఆర్థికంగా అన్నిట్లో విజయం చేకూరుతామనే ఒక విశ్వాసం అయితే ఉంది. అందుకనే ఈ గంధ మహోత్సవానికి అయితే ఎక్కడున్నా సరే దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అయితే భారీగా ఈరోజు తరలి వచ్చేందుకు కూడా భక్తులు అయితే వస్తున్నారు. బారా షాహీద్ దర్గా దగ్గర ఈరోజు అర్ధరాత్రి అయితే భారీ భక్తులతో నిండి ఉంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, అమీనియా మసీదు నుండి.